హలో అందరికీ. ఈరోజు నేను ఐలాండ్ జాతర గురించి ఒక వీడియో చేస్తున్నాను. ఆల్మోస్ట్ చాలా రోజులైంది వీడియో చేయక. మేము ఆటోలో వెళ్తున్నాం అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీతో. అన్నయ్యకి 2 బాబులు, నాకు ఒక పాప ఒక బాబు. మా వదిన ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది. తను మా అన్నయ్య భార్య, నాకంటే చిన్నది. నేను వదిన అని పిలవను, రాధిక అని పేరు పిలుస్తాను. నాకంటే చిన్నది కాబట్టి మీద ఫ్రెండ్స్ లాగా ఉంటాం. రాధిక అని పిలుస్తాను నేను. తను కొత్తగా న్యూగా బిజినెస్ స్టార్ట్ చేసిందని చెప్పి దేవుని దర్శనం ఆశీర్వాదాలు తీసుకుందామని చెప్పి సండే రోజు ఐలాండ్ జాతర ప్లాన్ చేసుకున్నాం. ఆటోలో వెళ్ళాం. అక్కడ చూడండి, అక్కడ పరిసరాలు చాలా బాగున్నాయి. ఇక్కడ బోనాలు చేసుకునే ప్లేస్. లోపల దర్శనం అయిపోయిన తర్వాత బోట్లు చూడండి. మా పిల్లలు ఇద్దరు, మా వదిన మా అన్నయ్య. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బొట్లు పెట్టుకుంటే అదొక లుక్ వస్తుంది, న్యూ లుక్ వస్తుంది, అంటే ట్రెడిషనల్గా ఉంటుంది. ఇక్కడ అందరు పట్టణాలు వేసుకునే వాళ్ళు కూడా. ఐలాండ్ జాతర చాలా బాగుంది. అక్కడ ప్రశాంతంగా ఉంది. మనకి ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నప్పుడు, ఏదైనా ఇంట్లో చికాకులు ఉన్నప్పుడు, మనము మైండ్ మార్చుకోవడానికి ఇట్లాంటి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కొంచెం మన మైండ్ రిలాక్సేషన్ అనేది వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫ్యామిలీతో ఎప్పుడైనా బయటికి వెళ్ళండి. అంటే వేల ఖర్చులు పెట్టుకొని కాదు, దగ్గరలో నియర్ బై ప్లేస్కి వెళ్ళండి. ఈ వీడియో అనుకోకుండా యాడ్ అయింది. మా వాడు సిన్సియర్గా రాసుకుంటున్నాడు. తీసిద్దాం అనుకున్నా కానీ గుర్తులాగా ఉంటుందని అలా ఉంచాను. చూడండి, మా పిల్లలు ఇద్దరు, వాహిని గగన్ ప్రతీక్. ఈ బుడ్డోడు మా అన్నయ్య వాళ్ళ చిన్న కొడుకు, బాగా అల్లరి చేస్తాడు. మా బాబు చూడండి ఎలా చూస్తున్నాడు, ఫోటో దిగురా అంటే. థ్యాంక్ యూ అండి. నా 230 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మీరు ఇలా నా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఎలా వీడియోస్ తీయాలో తెలియదు, కానీ అయినా కూడా చేస్తున్నాను. నా వీడియోస్ని చూస్తున్న సబ్స్క్రైబర్స్కి, నా యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.